నమస్కారం. ఈరోజు మనం ఒక మ్, చాలా అద్భుతమైన కథను లోతుగా పరిశీలించబోతున్నాం. అవును. ఇది సుభద్ర అనే ఒక భక్తురాలి కథ. అంటే కేవలం భక్తి మాత్రమే కాదు, ధైర్యం, తెలివి, అచంచలమైన విశ్వాసం అన్ని కలగలిసిన కథ ఇది. నిజవే. మన దగ్గరున్న ఆధారాలు ఈ కథలోని ముఖ్య ఘట్టాలను మన కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి. ఆ ఇది కేవలం ఒక పాతకాలపు కథలా అనిపించినా దీనిలో చాలా లోతైన విషయాలున్నాయనిపిస్తోంది. ఖచ్చితంగా. ముఖ్యంగా భిన్నమైన నమ్మకాలు, ఆచారాలు ఉన్న కుటుంబంలోకి అడుగుపెట్టిన ఒక యువతి ఘర్షణకు ఏమాత్రం తావివ్వకుండా తన విశ్వాసంలోని సౌందర్యాన్ని ఎలా పరిచయం చేసిందో మనం చూడబోతున్నాం. అవును, ఈ చర్చలో మన లక్ష్యం కూడా అదే. అంటే ఒక కుటుంబంలో భిన్నమైన భావజాలాలున్నప్పుడు దృఢమైన విశ్వాసం అనేది గోడలు కట్టడానికి బదులుగా ఒక వారధిగా. సరిగ్గా ఒక వారధిగా ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం. కథ నేపథ్యం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. రెండు కుటుంబాలు, రెండు వేరువేరు విశ్వాసాలు ఒక వివాహ బంధంతో కలుస్తాయి. సరే, ఇక ఈ కథలోకి వెళ్దామా? తప్పకుండా. అయితే ఈ కథను అర్థం చేసుకోవాలంటే హ్మ్, మనం ఆనాటి సామాజిక పరిస్థితులను కొద్దిగా గమనించాలి. ఓ, అది గౌతమ బుద్ధుడు, మహావీరుడు వంటి గొప్ప తాత్వికులు జీవించిన కాలం. సమాజంలో రకరకాల తాత్విక చింతనలు, సంప్రదాయాలు ఉన్నాయి. అవును, చాలా మార్పులు వస్తున్న సమయం అది. సరిగ్గా. వేద సంప్రదాయంతో పాటు శ్రమణ సంప్రదాయాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. అందులో బౌద్ధమొకటి, జైనం మరొకటి. ఈ కథలో మనకు ఆ రెండు ప్రపంచాల మధ్య ఒక సున్నితమైన సంభాషణ కనిపిస్తోంది అన్నమాట. కథ అనాథపిండికుడు, ఉగ్గు అనే ఇద్దరు స్నేహితుల నుండి మొదలవుతుంది. అవును. వీళ్ళిద్దరూ చిన్నప్పుడు ఒకే గురుకులంలో చదువుకున్నారు. అనాథపిండికుడు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఆయన బుద్ధునికి అత్యంత ముఖ్యమైన దాత కదా. అవునవును. జేతవన విహారాన్ని నిర్మించి బహుకరించిన వ్యక్తి. ఆయన బుద్ధుని ధర్మాన్ని మనసా వాచా కర్మణా నమ్మిన వ్యక్తి. మరి అతని స్నేహితుడు ఉగ్గు? మరోవైపు ఉగ్గు కూడా ఒక పెద్ద వర్తకుడే. కాని ఆయన నిగ్రంథులను అంటే జైన శ్రమణులను గౌరవించేవాడు. ఓకే. కాలక్రమేణా అనాథపిండికుడి కుమార్తె అయిన చూడ సుభద్రకు ఉగ్గు కుమారుడైన కాలకతో వివాహం జరుగుతుంది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒకవైపు బుద్ధుని బోధనలతో పెరిగిన అమ్మాయి, మరోవైపు నిగ్రంథుల ఆచారాలను పాటించే ఇంట్లోకి కోడలుగా వెళ్తోంది. అవును. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల వివాహం మాత్రమే కాదు, రెండు విభిన్న తాత్విక భావజాలాల కలయిక కూడా. ఆ రోజుల్లో ఇది చాలా పెద్ద విషయం. నిజమే. చూళ సుభద్ర పుట్టిల్లు బుద్ధుడిని, ఆయన భిక్షువుల సంభాన్ని ఆరాధిస్తోంది. కాని ఆమె అత్తవారిల్లు అంటే ఉగ్గు కుటుంబం దిగంబర శ్రమణులను ఆరాధిస్తోంది. వాళ్ల ఆచారాలు, జీవనశైలి చాలా కఠినంగా ఉంటాయి. హ్మ్, ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ఇంట్లో ఆమె ఎలా ఇమిడిపోయింది అన్నదే ఇక్కడ ఆసక్తికరమైన విషయం. నిజమే. కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఆమెకు వెంటనే ఒక సవాలు ఎదురవుతుంది. తన అత్తవారింటివారు గౌరవించే దిగంబర శ్రమణులకు సేవ చేయడానికి అత్తగారడుగుతారు. అవును. కాని వారిని చూడడానికి కూడా చూడసుభద్ర సిగ్గుపడుతోంది, ఇబ్బంది పడుతోంది. ఇక్కడే అసలు ఆసక్తికరమైన మలుపొస్తుంది. మీరు చెప్పింది చాలా ముఖ్యం. ఎందుకంటే ఆనాటి దిగంబర శ్రమణుల ఆచారం ప్రకారం వారు వస్త్రాలు ధరించరు. అది వారి తపస్సులో ఒక భాగం. ఓ, అవును. అలాంటి వారి ముందుకు వెళ్లడానికి, వారికి సేవ చేయడానికి సున్నితమైన మనస్తత్వమున్న చూళ సుభద్ర ఇబ్బంది పడటంలో ఆశ్చర్యం లేదు. కాని ఆమె ఎదురు తిరగలేదు, వాదనకు దిగలేదు, నేను వెళ్లను అని మొండికేయలేదు. మరి ఆమె ఏం చేసింది? ఇదే చాలా కీలకమైన ఘట్టం అనుకుంటా. అవును. ఆమె చాలా తెలివిగా, ప్రశాంతంగా తన అత్తగారి దగ్గరకు వెళ్లి తను ఎందుకు ఇబ్బంది పడుతుందో నేరుగా చెప్పకుండా తను గౌరవించే బౌద్ధ భిక్షువుల లక్షణాలను వర్ణించడం మొదలుపెట్టింది. ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ ఆమె అనుసరించిన వ్యూహం గమనించాలి. ఎదుటివారి నమ్మకాన్ని తప్పు అని చెప్పడం లేదు, కాని తన నమ్మకంలోని గొప్పతనాన్ని, సౌందర్యాన్ని వివరిస్తోంది. అంటే వాదనకు బదులుగా ఒక చిత్రాన్ని గీస్తోందన్నమాట. తన అత్తగారి మనసులో ఒక కొత్త ఆలోచనకు బీజం వేస్తోంది. ఆ వర్ణన ఎలా ఉందో కాస్త వివరిస్తారా? తప్పకుండా. ఎందుకంటే ఆ మాటల్లోనే కథ యొక్క ఆత్మ దాగి ఉంది. హ్మ్, ఆమె ఇలా అంటుంది, అమ్మా, నేను గౌరవించే భిక్షువులు శాంత స్వభావులు. వారు తమ ఇంద్రియాలను పూర్తిగా జయించినవారు. అంటే బయటి ప్రపంచంలోని ఆకర్షణలకు, వికర్షణలకు వారు లొంగరనమాట. ఓకే. వారి మనస్సులు అలల్లేని సముద్రంలా నిశ్చలంగా, ప్రశాంతంగా ఉంటాయి. అద్భుతం. మానసిక ప్రశాంతత అనేది కేవలం లోపల ఉండే విషయం కాదు, అది వారి ప్రవర్తనలో కూడా కనిపిస్తోందన్నమాట. ఖచ్చితంగా.
ఆమె ఇంకా ఇలా వివరిస్తుంది, వారి నడకలో కూడా ఒక విధమైన గ్రేస్, ఒక ప్రశాంతత కనిపిస్తోంది. వారు అడుగు తీసి అడుగు వేస్తుంటే వారి చూపులు కిందకే ఉంటాయి. చుట్టూ ఉన్న గందరగోళం వారిని ప్రభావితం చెయ్యదు. అంటే వారి ప్రతి కదలికలోనూ ఒక సంయమనం, ఒక ఎరుక ఉంటాయి. సరిగ్గా. ఇది ఆమె విశ్వాసంలోని తాత్వికతను చూపిస్తోంది. ఇంతటితో ఆగిందా లేక ఇంకేమైనా చెప్పిందా? ఇంకా ఉంది. ఆమె చెప్పిన అత్యంత ముఖ్యమైన విషయమిది. వారు సుఖదుఖాలు, కీర్తి అపకీర్తులు, నిందా స్తుతులను సమానంగా స్వీకరిస్తారు. ఓ, అంటే పొగడ్తలకు పొంగిపోరు, విమర్శలకు కుంగిపోరు. వారి అంతర్గత శాంతి బాహ్య పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు. ఇది స్థితప్రజ్ఞతకు నిదర్శనం. అవును. వారు చెప్పే మాటలు కూడా చాలా మితంగా ఉంటాయి. అవసరమైనంత వరకే మాట్లాడతారు. వారి కాయ, వాచ, మానస కర్మలు అంటే శారీరక, వాచిక, మానసక చర్యలు అన్నీ పరిశుభ్రంగా, పవిత్రంగా ఉంటాయి. ఈ వర్ణన ఆమె విశ్వాసం ఎంత లోతైనదో చూపిస్తుంది. కోడలు ఇంత స్పష్టంగా, గౌరవంగా, ఎలాంటి ఆవేశం లేకుండా వివరిస్తే ఏ అత్తగారైనా ప్రభావితులవుతారు. ఇక్కడ వాదన లేదు, కేవలం ఒక ఆదర్శవంతమైన జీవన విధానాన్ని పరిచయం చేయడం మాత్రమే ఉంది. నిజమే. ఆ మాటల ప్రభావం ఎంత బలంగా ఉందంటే అది కథను ఊహించని మలుపు తిప్పింది. చూళసుభద్ర అత్తగారు ఆమె మాటలకు ఎంతగానో ప్రభావితులై ఆశ్చర్యంతో, అయితే అంత గొప్పవారైన బుద్ధుడినే మన ఇంటికి భిక్షకు ఆహ్వానించు అని అంటారు. ఇదొక పెద్ద మార్పుకు నాంది. కాని బుద్ధుడు చాలా దూరంలో జేతవన విహారంలో ఉన్నారు. ఈమె ఉన్నది వేరే నగరంలో. వెళ్ళి ఆహ్వానించడం సాధ్యం కాదు. మరి చూళసుభద్ర ఏం చేసింది? చూళసుభద్ర చేసిన పని అద్భుతం. ఆమె వద్ద భౌతికంగా వెళ్ళి ఆహ్వానించే అవకాశం లేదు. కాని ఆమె విశ్వాసం భౌతిక దూరాన్ని అధిగమించింది. అంటే ఎలా? ఆమె ఇంటి పై అంతస్తుకు వెళ్ళి జేతవన విహారం ఉన్న దిశగా తిరిగి చేతిలో పూలు పట్టుకొని అగరొత్తులు వెలిగించి మనస్ఫూర్తిగా బుద్ధుడిని ప్రార్థిస్తుంది. ఆమె ప్రార్థనలో ఏముంది? కేవలం మనసులో అనుకుందా? ఆమె ఇలా అంటుంది, భగవాన్, మిమ్ములను, మీ భిక్షుక సంఘాన్ని రేపు మా ఇంటికి భోజనానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. నేను భౌతికంగా రాలేకపోతున్నాను. నా ఈ పూలు, ఈ సుగంధం నా ఆహ్వానానికి సంకేతాలుగా స్వీకరించండి. ఓ, ఒక మానసిక ఆహ్వానం. అవును. మాటలు లేవు, దూతలేడు. కేవలం స్వచ్ఛమైన భక్తితో కూడిన సంకల్పం మాత్రమే ఉంది. విశ్వాసం యొక్క శక్తికి ఇది నిలువుటడ్డం. ఇక్కడే కథ మరో మలుపు తీసుకుంటుంది గదా? అదే సమయంలో మరోచోట ఆమె తండ్రి అనాథపిండికుడు కూడా అవును, బుద్ధుడిని మరుసటి రోజు భిక్షుకు ఆహ్వానించడానికి జేతవన విహారానికి వెళ్తాడు. ఇది యాదృచ్ఛికంగా జరగడం చాలా ఆసక్తికరంగా ఉంది. అవును, ఇది కథలో ఒక నాటకీయమైన ఘట్టం. అనాథపిండికుడు బుద్ధుని దగ్గరకు వెళ్లి, భగవాన్, రేపు మా ఇంటికి భిక్షకు దయచేయండి అని అడుగుతాడు. కాని బుద్ధుడు చిరునవ్వుతో ఏమన్నారు? గృహపతి, నేను ఇప్పటికే రేపటి ఆహ్వానాన్ని స్వీకరించాను అని చెబుతారు. అనాథపిండికుడికి ఆశ్చర్యం. ఇది ఆయనకు చాలా అయోమయాన్ని కలిగించి ఉంటుంది. తానే బుద్ధుని ప్రధాన శిష్యుల్లో ఒకడు. అలాంటిది తనకంటే ముందు ఇంకెవరు ఆహ్వానించారని ఆశ్చర్యపోయి ఉంటాడు. ఖచ్చితంగా. వెంటనే ఆయన, భగవాన్, నిన్నిప్పుడే కదా ఇక్కడికి వచ్చాను, నాకంటే ముందు మిమ్మల్ని ఎవరు ఆహ్వానించారు అని అడుగుతాడు. అప్పుడు బుద్ధుడు, నీ కుమార్తె చూళసుభద్ర అని సమాధానమిస్తారు. అనాథపిండికుడు మరింత అయోమయంలో పడతాడు. భగవాన్, నా కుమార్తె ఇక్కడ లేదు కదా, తను వేరే నగరంలో తన అత్తవారింట్లో ఉంది కదా అని అడుగుతాడు. అప్పుడు బుద్ధుడేమి సమాధానమిచ్చారు? భౌతిక దూరాన్ని అధిగమించి వచ్చిన ఆహ్వానాన్ని ఎలా వివరించారు? ఆశ్చర్యపోయిన అనాథపిండికుడికి బుద్ధుడు ఒక ప్రసిద్ధ గాథను వినిపిస్తారు. ఇది ధమ్మపదంలోని చాలా ముఖ్యమైన శ్లోకాలలో ఒకటి. ఏమిటది? దూరే సంతో పకాసేంతి హిమవంతోవ పబ్బతో. దీని అర్థమేమిటి? చాలా ఆసక్తిగా ఉంది. దీని భావం, సత్పురుషులు, జ్ఞానులు హిమాలయ పర్వతాల వలె ఎంత దూరంలో ఉన్నా ప్రకాశిస్తూనే ఉంటారు. వారు కంటికి కనిపించకపోయినా వారి కీర్తి, వారి ధర్మం నలుదిశలా వ్యాపించి ఉంటుంది. వావ్! రెండవ భాగం ఇంకా ముఖ్యం. అసంతో ఎత్త నదిస్సంతి రత్తింఖిత్త యథాసార అంటే దుర్మార్గులు దగ్గరలో ఉన్నా రాత్రువేళ విసిరిన బాణంలా కనిపించరు. అంటే మంచి అనేది దూరంతో సంబంధం లేకుండా ప్రకాశిస్తుంది, చెడు అనేది దగ్గరగా ఉన్నా అదృశ్యంగానే ఉండిపోతుంది. సరిగ్గా. చూళసుభద్ర పంపిన మానసిక ఆహ్వానం భౌతిక ఆహ్వానం కన్నా శక్తివంతంగా బుద్ధుడికి చేరిందన్నమాట. బుద్ధుడు చెప్పిన దాని సారాంశం అదే. భౌతిక దూరం అనేది నిజమైన విశ్వాసానికి,
స్వచ్ఛమైన సంకల్పానికి అడ్డు కాదు. శ్రద్ధగల భక్తుల పిలుపు వారికి ఎప్పుడు వినిపిస్తుంది. కథ ముగింపు చాలా అద్భుతంగా ఉంటుంది. మరుసటి రోజు బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఆకాశ మార్గాన ఉగ్గు ఇంటికి వెడతారు. ఒక కుటుంబం యొక్క పరివర్తనకు ఇది నాంది పలుకుతుంది. అవును, ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. అప్పటి వరకు నిగ్రంథులను మాత్రమే చూసిన ఆ కుటుంబం ఇప్పుడు ప్రశాంతవదనంతో, కాషాయ వస్త్రాలతో ఉన్న బుద్ధుడిని, ఆయన భిక్షువులను చూసి ఆశ్చర్యపోతోంది. వారు ఎంతో భక్తి శ్రద్ధలతో వారికి భోజనం వడ్డిస్తారు. భోజనం తర్వాత బుద్ధుడు వారికి ధర్మోపదేశం చేస్తారు. ఆ ఉపదేశం పేరు కాలక సుత్త అని మన ఆధారాల్లో ఉంది. కాని ఆ ఉపదేశం ప్రభావం ఎలా ఉంది? ఒకే ఒక్క ఉపదేశంతో మొత్తం కుటుంబం మారిపోవడం కొంచెం నాటకీయంగా అనిపించదా? మంచి ప్రశ్న. ఆ ఉపదేశంలో ఏముందో మనకు వివరంగా తెలియదు. కాని మనం ఊహించవచ్చు. నిగ్రంథుల మార్గం కఠోరమైన తపస్సు, శరీరాన్ని కష్టపెట్టడం మీద ఆధారపడి ఉంటుంది. అవును. బుద్ధుని మార్గం మధ్యమార్గం. అది శరీరాన్ని అతిగా కష్టపెట్టడాన్నిగాని, అతిగా సుఖపెట్టడాన్నిగాని ప్రోత్సహించదు. బహుశా బుద్ధుడు వారికి ప్రజ్ఞ, శీలం, సమాధి అనే సూత్రాలను, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం యొక్క ప్రాముఖ్యతను వివరించుండవచ్చు. అంటే అప్పటికే వారిలో ఉన్న ఆధ్యాత్మిక అన్వేషణకు బుద్ధుడి బోధన ఒక సరైన సమాధానంలా దొరికిందనమాట. సరిగ్గా అదే. అప్పటికే తాత్విక చింతన ఉన్న ఆ కుటుంబానికి ఈ కొత్త మార్గం మరింత ఆచరణీయంగా, హేతుబద్ధంగా అనిపించుండవచ్చు. ఆ ఉపదేశం ప్రభావం ఎంత బలంగా ఉంది? ఎంత బలంగా ఉందంటే అది విన్న తర్వాత ఉగ్గు కుటుంబం మొత్తం, ఉగ్గు, అతని భార్య, కుమారుడు కాలక మరియు కోడలు చూల సుభద్ర అందరూ బుద్ధుడికి ఉపాసకులుగా మారతారు. అద్భుతం. అంతేకాదు, ఆమె భర్త కాలక తన తోటలోనే, అంటే ఆ తోటను కాలకారమాని పిలుస్తారు, అక్కడున్న నిగ్రంథ సన్యాసులను గౌరవంగా పంపివేసి ఒక విహారాన్ని నిర్మించి బుద్ధుడికి, ఆయన సంఘానికి సమర్పిస్తాడు. ఒక చిన్న సంభాషణ, ఒక భక్తిపూర్వక ఆహ్వానం, ఒక మొత్తం కుటుంబం యొక్క మార్గాన్ని, వారి వారసత్వాన్ని ఎలా మార్చిందో చూడండి. ఇది కేవలం మతమార్పిడి కథ కాదు. అస్సలు కాదు. ఇది ఒక అవగాహన యొక్క కథ. చూళసుభద్ర తన అత్తగారిని వాదనతో ఓడించలేదు, బెదిరించలేదు. కేవలం తన విశ్వాసంలోని సౌందర్యాన్ని, శాంతిని వారికి పరిచయం చేసింది. ఆ తర్వాత బుద్ధుడి బోధన వారి హృదయాలను తాకింది. మార్పనేది బలవంతంగా రాకూడదు, అది అంతర్గతంగా, అవగాహనతో రావాలి అనేదానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. సరే, ఈ మొత్తం కథ మనకి ఏమి చెబుతోంది? నాకైతే ఎదుటివారిని వాదనతో కాకుండా మనకున్న నమ్మకాన్ని ప్రశాంతంగా, స్పష్టంగా వివరించడం ద్వారా గెలవవచ్చని ఇది చూపిస్తుంది. నిజమే. చూళసుభద్ర విశ్వాసం, ఆమె ప్రవర్తన, ఆమె అత్తగారి కుటుంబానికి ఒక కొత్త మార్గాన్ని పరిచయం చేసింది. ఘర్షణ లేని పరివర్తన ఇది. నిజమే. అయితే ఇదంతా మనల్ని ఒక ఆలోచనలో పడేస్తుంది. ఈ కథలో చూళసుభద్ర యొక్క దృఢమైన, స్వచ్ఛమైన విశ్వాసం బుద్ధుణ్ణి రప్పించింది. అది తిరుగులేని సత్యం. కథ యొక్క హీరో ఆమె విశ్వాసమే. అవును. ఉగ్గు, అతని కుటుంబం తమ కోడలు చెప్పే కొత్త విషయాన్ని వినడానికి సిద్ధంగా ఉండటం కూడా అంతే ముఖ్యం కదా. మంచి పాయింట్. వారు మా నమ్మకాలే గొప్పవి, నీవు చెప్పేది వినం అని మొండికేసుంటాయి. ఈ కథ ఇక్కడితో ఆగిపోయేది. సరిగ్గా. ఆమె చెప్పగానే వారు కొట్టిపారేయలేదు. సరే, నీ నమ్మకం గొప్పదైతే ఆ గొప్పతనాన్ని మేమూ చూస్తాం, పిలువు మీ గురువుని అనే ఓపెన్నెస్ చూపించారు. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. విభిన్న నమ్మకాల మధ్య సంభాషణ జరిగినప్పుడు ఎక్కువ ప్రభావం చూపేది ఏది? చెప్పేవారి దృఢమైన, స్వచ్ఛమైన విశ్వాసమా, లేక వినేవారి నిష్కాపఠ్యత, కొత్త విషయాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండేవారి ఓపెన్నెస్సా? ఆసక్తికరమైన ప్రశ్న. ఈ కథలో రెండూ కలిశాయి కాబట్టి ఒక అద్భుతమైన పరివర్తన జరిగింది. కాని వాస్తవ ప్రపంచంలో ఈ రెండింటిలో ఏది ఎక్కువ కీలకం? ఇది శ్రోతలు ఆలోచించాల్సిన విషయం.